బ్రేకింగ్ న్యూస్ వీకేర్ సీడ్స్ యజమాని వెంకట్రావు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కర్నూలు మహబూబ్ నగర్లోని వీకేర్ ఆఫీసుల్లో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వీకేర్ సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్గా ధూళిపాల్ల వెంకట్రావు ఉన్నారు. ఏపీలోని గుంటూరు ప్రాంతంలోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 2 రాష్ట్రాల్లోనూ 10కి పైగా ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. పన్ను ఎగవేత అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపై అధికారులు ఐటీ సోదాలు చేపడుతున్నారు. మరోవైపు వినుకొండలోనూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. డాల్ మిల్ వ్యాపారి జాగర్లమూడి శ్రీనివాసరావు ఇల్లు 2 మిల్లుల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఇల్లు మిల్లుల్లో రికార్డుల్ని క్షుణ్ణంగా పరిశీలించి పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీకేర్ సీడ్స్ యజమాని వెంకట్రావు ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగుతున్నాయి. తన ఆఫీసులో తనిఖీలు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఐటీ దాడుల్లో ఐటీ సోదాల్లో ఎటువంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు, ఎటువంటి విషయాలు అధికారులకు తెలిసాయి? ఎస్రాజ్, 2 తెలుగు రాష్ట్రాల్లో పప్పు దినుసులకు సంబంధించిన హోల్సేల్ వ్యాపారుల్లో ఉదయం 6 గంటల నుంచి సుమారు 8 గంటలుగా కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కొన్ని కీలక ఆధారాలు పన్ను ఎగవేసి పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహించినట్లుగా ఈ ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఈ సోదాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు ఏపీలోని కర్నూలు, గుంటూరుతో పాటుగా తెలంగాణ మహబూబ్నగర్, ఇటు హైదరాబాద్లోని కొండాపూర్, కూకట్పల్లిలో కూడా 10 బృందాలుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అపర్ణ ఆర్చిడ్స్లోని ప్రస్తుతం మనం కొండాపూర్లోని అపర్ణ ఆర్చిడ్స్ వద్ద ఉన్నాం. వెంకట్రెడ్డి అనే పప్పు దినుసుల హోల్సేల్ వ్యాపారి ఇందులో విల్లా నెంబర్ 35లో ఉంటాడు. ఉదయం 6 గంటల నుంచి 3 ఐటీ అధికారుల బృందాలు 3 బృందాలుగా కూడా సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ ఈ వెంకట్రెడ్డి అనే హోల్సేల్ వ్యాపారి ఇటు వీకే సీడ్స్తో సంయుక్తంగా వ్యాపార లావాదేవీలు కూడా జరుగుతున్నట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. మరి ఈ 2 సంస్థలకు సంబంధించినటువంటి హోల్సేల్ వ్యాపారికి వీకేర్ సీడ్స్కి సంబంధించినటువంటి వీకేర్ సీడ్స్ సంస్థ యజమాని వెంకట్రావు ధూళిపాల్లకు సంబంధించినటువంటి ఆయన కార్యాలయాల్లో, ఆయన ఇళ్లలో కూడా సోదాలు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. జనరల్గా పప్పు దినుసుల వ్యాపారం అంటే లక్షల్లో జరుగుతుంది అనుకుంటారు, కానీ ఇక్కడ 100 కోట్ల రూపాయలు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ఈ పప్పు దినుసులను సరఫరా చేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అయితే ఎలాంటి బిల్లులు లేకుండా, ఎందుకంటే ఓన్లీ వైట్ పేపర్ మీద బిల్లులు చెల్లించే విధంగా కూడా వీళ్ళు వ్యాపారాలు చెల్లించారు. ఇలాంటి ట్యాక్స్ ఎగ్గొట్టే విధంగా కూడా కొంత ప్రత్యేకంగా బిల్లులను కూడా వీళ్ళు రూపొందించుకున్నట్లుగా కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్, బిల్ బుక్స్ను కూడా ఐటీ అధికారుల సోదాలో స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీకేర్ సీడ్కి సంబంధించినటువంటి సంస్థ గురించి ఒకసారి పరిశీలిస్తే 2009లో ఈ సంస్థ ఏర్పాటు అయితే గత సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే 696 కోట్ల ఆదాయం ఈ సంస్థకు వచ్చింది. మరి ఈ ఏడాది 778 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే అందులో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల పన్ను ఎగవేసినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయాలతో పాటుగా వారి కుటుంబ సభ్యుల నివాసాల్లో, ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 10 ప్రత్యేక బృందాల ద్వారా ఐటీ అధికారులు తెల్లవారుజామున 6 గంటల నుంచే కూడా ఈ సోదాలు కొనసాగిస్తున్న పరిస్థితి. గత 5 ఏళ్లుగా వీళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్, సంస్థలకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్తో పాటుగా వారి యొక్క వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లకు కూడా ఎంత మేర నగదు లావాదేవీలు జరిగిన అంశాలు కూడా గుర్తించారు. కోట్లాది రూపాయల నగదు లావాదేవీలు జరిగినట్లుగా కూడా ఇప్పటికే ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఇప్పటికే సేకరిస్తున్న పరిస్థితి. మరి 5 ఏళ్లుగా ఎంత మేర, ఎందుకంటే గత సంవత్సరం 600 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరిగితే ఆదాయం వస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 770 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది ఈ సంస్థకి. సో ఈ సంస్థ ఇంకా ఏ సంస్థలకి హోల్సేల్గా ఈ పప్పు దినుసులను విక్రయాలు చేస్తుంది, సరఫరా చేస్తుంది, ఆయా సంస్థల నుంచి లావాదేవీలు ఏ విధంగా చేశారు, చెల్లింపులు ఏ విధంగా జరిగాయన్న అంశాలపైన కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. 100 కోట్ల వ్యాపారం జరిగితే కేవలం లక్షల రూపాయలే పన్ను చెల్లింపు జరిగినట్లు కూడా కొంత ఐటీ అధికారులు గుర్తించారు. సో మరి ఇంకా ఎన్ని కోట్లాది రూపాయలు ఇప్పటికే ఐటీ చెల్లింపులు చెల్లించకుండా ఈ వ్యాపారం నిర్వహించినట్లుగా కూడా కోట్లాది రూపాయలు 100 కోట్ల వ్యాపారం నిర్వహించినట్లుగా కూడా ఐటీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 5 ఏళ్లుగా ఎంత మేర వ్యాపారం జరిగింది, అందులో ఎంత చెల్లింపుల్లో ఎగవేశారు అన్న అంశాలపైన కూడా ఐటీ అధికారులు కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. మరి అర్ధరాత్రి వరకు ఈ సోదాలు జరిగితే ఇంకా ఈ 5 ఏళ్లుగా ఎంత మేర ఎగ్గొట్టారన్న అంశాలు కూడా ఐటీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్.